ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో కీర్తనల గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు 24వ కీర్తన నుండి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 24వ కీర్తన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రాజుగా పరిపాలించేటువంటి సమయముల గురించి ఈ కీర్తన వివరిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు భూమి ప్రభువుదగును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధ పర్వతములో ఆయనతో నివసించేటువంటి వారిని గురించి 24వ కీర్తన 1వ వచనములోను 3వ వచనములోను ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. దుష్ట శక్తులపైన విజయము సాధించినటువంటి మహిమ కలిగిన రాజుకు స్వాగతము పలకమని ఈ కీర్తన ప్రజలను ప్రేరేపిస్తూ ఉంది. ఇక 25వ కీర్తన మనం చదువుకుంటే ఆత్మీయ నడిపింపు మరియు కాపుదలకు సంబంధించినటువంటి కీర్తనగా మనకు కనబడుచు ఉన్నది. 25వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేయుచు ఉన్నాడు. 8వ వచనములో మనం చదువుకుంటే, ఎవరైతే పాపులమని ఒప్పుకుంటూ ఉన్నారో వారికి ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపును దేవుడు వాగ్దానమును చేయుచు ఉన్నాడు. ఇక 9వ వచనము నుండి మనం గమనించినప్పుడు, తమ్మును తాము తగ్గించుకున్న వారికి 10వ వచనములో ఆయన శాసనములను గైకొన్న వారికి, 12వ వచనములో ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, 15వ వచనములో ఆయన వైపు కనుదృష్టి కలిగినటువంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు అనే వాగ్దానములు చేయబడి ఉన్నాయి. దేవుని యొక్క ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క మర్మములు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు అని 25వ కీర్తన 14వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఇక 26వ కీర్తన మనం చదువుకుంటే, భక్తుడైనటువంటి దావీదు ప్రభువునకు తన యథార్థతను ప్రకటించి తన శత్రువుల నుండి కాపుదల కొరకు ప్రభువును అడిగినట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తాం. మన మనస్సాక్షి నిర్మలముగా ఉన్నప్పుడు మనలను సంరక్షించమని లేదా సమర్థించమని మనము ధైర్యముగా దేవునిని అడగవచ్చును. ఇక 27వ కీర్తన మనం చదువుకుంటే, దేవుని యందు ఒక భయములైనటువంటి నమ్మకమును వ్యక్తపరిచేటువంటి కీర్తనగా ఈ కీర్తన మనకు కనబడుచు ఉన్నది. ప్రభు అతనికి రక్షణ అయి ఉన్నాడు గనుక ఒక దండు అతనిని చుట్టినను భయపడను అని భక్తుడైనటువంటి దావీదు ప్రకటిస్తూ ఉన్నాడు. 27వ కీర్తన మొదటి 3 వచనాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. దావీదు అడిగినటువంటి ఒకే ఒక్క విషయము ఈ 4వ వచనములో వ్రాయబడిందండి. ఆ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా యొద్ద నేనొక వరమును అడిగి తిని దానిని నేను వెదకుచు ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను అని కీర్తనకారుడు మాట్లాడుచు ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం కోరుకొనవలసింది అదే అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక 28వ కీర్తనలో మనం చదువుకుంటే, దేవుని యొక్క సహాయము కొరకు దావీదు చేసినటువంటి ప్రార్థన మరియు ఆ ప్రార్థనకు వెంటనే జవాబు దొరికినప్పుడు దేవునిని స్తుతించుటను గురించి ఈ కీర్తనలో మనం చదువుతాం. దేవుడైనటువంటి యెహోవాయే దావీదుకు ఆశ్రయముగాను కేడముగాను ఉండెను అని ఈ 28వ కీర్తన 7వ వచనములో మనం చదువుతాం. ఇక 29వ కీర్తన మనం చూస్తే దేవుని యొక్క స్వరమును గురించినటువంటి కీర్తనగా
ఈ కీర్తన మనకు కనబడుచు ఉన్నది. ఈ దేవుని స్వరమును గురించి 7 సార్లు ఈ కీర్తనలో ప్రస్తావించబడిందండి. దేవుని స్వరమును వినేటువంటి ప్రాముఖ్యతను గురించి మనము ఆదికాండము 1వ అధ్యాయము నుండి ఇప్పటి వరకు మనం చదువుకుంటూ వస్తూనే ఉన్నాం. ఈ కీర్తన అంతా కూడా మనం జాగ్రత్తగా చదువుకున్నప్పుడు దేవుని స్తుతించుట లేదా దేవుని ఆరాధించుటను గురించి చాలా విషయాలు ఈ కీర్తనలో వ్రాయబడ్డాయి. దేవుని యొక్క ఆలయములో అనగా ఆయన సంఘములో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావము అనుచున్నవి అని ఈ కీర్తనలో స్పష్టముగా ఆ విషయాలు కీర్తనకారుడు తెలియచేయచ్చు ఉన్నాడు. ఇక 30వ కీర్తన మనం చదువుకుంటే మరణము నుండి రక్షింపబడినందుకు కృతజ్ఞతాస్తుతులతో కూడినటువంటి కీర్తనగా ఈ కీర్తన మనకు కనబడుచు ఉన్నది. 30వ కీర్తనలో 11వ వచనాన్ని మనం చదువుకుంటే, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు అని కీర్తనకారుడు తెలియచేయచ్చు ఉన్నాడు. ఆయన మనలను రక్షించినటువంటి ఆ తరుణములను అన్నిటిని బట్టి మనము ఆయనను స్తుతించుట మానివేయకూడదు అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక 31వ కీర్తనలో దేవుని యొక్క సహాయము కొరకు చేసినటువంటి ప్రార్థన మరియు దేవుని స్తుతించడం కూడా ఈ కీర్తనలో మనం చూస్తాం. 19వ వచనములో 20వ వచనంలో మనం చదువుకుంటే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచూ ఉన్నావు. వాక్కు కలహము మాన్పి వారిని గుడారములో దాచుచూ ఉన్నావు అని కీర్తనకారుడు ఈ 2 వచనాల్లో తెలియచేయచ్చు ఉన్నాడు. మన శత్రువుల యొక్క కపటోపాయములన్నిటి నుండి మనము దాగుకొనుటకు దేవుని యొక్క సన్నిధియే శ్రేష్టమైనటువంటి స్థలము. ఇక 32వ కీర్తన మనం చదువుకుంటే, ఒకని పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని ఈ కీర్తన చెప్పుచూ ఉన్నది. అయితే ఇది ధన్యతయే కానీ కొత్త నిబంధనలో మనం చూస్తే పాపమునకు ప్రాయశ్చిత్తం కలగడం మాత్రమే కాదు, మన పాపము కడిగివేయబడగలిగేటువంటి ధన్యత మనం పొందుకున్నాము అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. పాత నిబంధన క్రింద పాపములు కడిగివేయబడలేదండి. కేవలము పాపానికి ప్రాయశ్చిత్తం మాత్రమే దొరికింది. అంటే పాపములు కప్పివేయబడ్డాయి. అది దేని ద్వారా? మేకల రక్తం ద్వారా, ఎడ్ల రక్తము ద్వారా, పావురము రక్తము ద్వారా వారి పాపాలు కప్పివేయబడ్డాయి, కానీ వారి పాపాలు కడిగివేయబడలేదు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాపములన్నిటినీ కూడా కడిగివేయును అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ పాపములు కప్పివేయబడుటను గురించి మనం ఎలా చిత్రీకరించవచ్చు అంటే, ఉదాహరణకు మన పాపములన్నీ కూడా ఒక బోర్డు మీద వ్రాసి ఒక దుప్పటితో మనం కప్పివేసామనుకోండి, దానిని పాపములు కప్పివేయడము అంటారు. అయితే ఆ దుప్పటిని తీసివేసినప్పుడు ఇంకా ఆ పాపాలన్నీ కూడా కనబడుతూనే ఉంటాయి. అయితే కడిగివేయబడుట ఎలాంటిది అంటే, ఆ బోర్డు మీద వ్రాయబడినటువంటి ఆ పాపములన్నిటినీ కూడా ఒక తడిపినటువంటి గుడ్డతో అలా తుడిచివేసినప్పుడు ఆ పాపములన్నీ కూడా ఇక ఎన్నటికీ కనబడవు. ఇది కొత్త నిబంధన భక్తులముగా మనము పొందుకున్నటువంటి ధన్యత. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ఆత్మీయులరా, ఈ కీర్తనలో 4వ వచనములో మనం చదువుకుంటే, భక్తుడైనటువంటి దావీదు తన రోగం ఏదైతే ఉందో అది పాపం వలన వచ్చినది అని దావీదు గ్రహించి దానిని అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పాపమును అతడు ఒప్పుకున్నాడో అతడు స్వస్థపరచబడినట్లుగా 32వ కీర్తన 6వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఇక 6వ వచనాన్ని మనం చదువుకుంటే, ప్రభు ఎప్పుడైతే మనలను దర్శిస్తూ ఉన్నాడో ఆయన దర్శించేటువంటి కాలమందే మనము ఆయనకు ప్రార్థించాలి అని
ఆ వచన భాగములో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతము దేవుడు మనలను దర్శించేటువంటి కాలము ఇది కృపాయుగము కనుక దేవుడిచ్చినటువంటి ఈ కృపాయుగ కాలములో దేవుడు తన రక్షణ ద్వారమును ఆయన తెరిచి ఉంచాడు. ఇది ప్రభు దర్శన కాలము గనుక మనమందరము కూడా ఆయనకు ప్రార్థించాలి అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇంకా ఈ కీర్తనలో మనం చదువుకుంటే మనకు ఉపదేశము చేసి మనము నడవవలసినటువంటి మార్గమును మనకు బోధిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ ధ్యానమును మన కొరకు ఆశీర్వదించునుగాక. మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.